హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో వీరందరూ తప్పనిసరిగా ఈరోజు రాత్రి 12లోగా ఈ ఒక్కటి మీరు చేసుకోవాలి మీరు. సో అయితే ఈ ఒక్కటి చేసుకోకపోతే మీ కనెక్షన్ అయితే రద్దవుతుంది. మీకు గ్యాస్ సిలిండర్ రాదు. నెక్స్ట్ మీకు సబ్సిడీ కూడా రాదండి. అయితే ఆ ఒక్కటేంటి, ఎలా చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు వాడేవారు అది ఇళ్లల్లోనే మనకు ఆల్మోస్ట్ ఎక్కువ సిలిండర్ వాడతారు. సో ఎవరైతే ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు వాడేవారు ఉన్నారో వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా మీ గ్యాస్ కనెక్షన్‌కి ఈకేవైసీ అనేది ఉండాలి. ఈకేవైసీ లేకపోతే గనక మీకు సిలిండర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీకు సిలిండర్ ఉన్నప్పటికీ మీరు ఇనాక్టివేట్‌లో ఉన్నట్టు అక్కడ సిస్టమ్‌లో చూపిస్తుంది. ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే, కొంతమంది హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ వాడతారు. మరి కొంతమంది ఇండియన్ గ్యాస్ సిలిండరు, ఇంకొంతమంది భారత్ గ్యాస్ సిలిండరు. మేబీ ఇన్ వేరే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నా గానీ మేబీ వాడేవాళ్ళు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ ఉండిందనుకోండి, హెచ్‌పీ ఆఫీస్‌కి వెళ్ళండి. హెచ్‌పీ ఆఫీస్‌కి వెళ్ళండి. వాళ్ళైతే ఈకేవైసీ చేస్తారు. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇది ఏదైతే గ్యాస్ బుక్ ఉందో గ్యాస్ బుక్కు, మీ మొబైలు. సో తీసుకొని వెళ్తే గనక వాళ్ళు వేలిముద్ర వేసుకుంటారు. వేలిముద్ర వేసుకొని మీ యొక్క మొబైల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పారనుకోండి, ఆల్మోస్ట్ ఈకేవైసీ అయిపోతుంది. ఇదేనండి సింపుల్. ఓన్లీ 2-3 మినిట్స్‌లో ఈకేవైసీ అయిపోతుంది. ఈ ఈకేవైసీ చేసుకోవడం ద్వారా మీ గ్యాస్ కనెక్షన్ యాక్టివేషన్‌లో ఉందని చెప్పేసి గవర్నమెంట్‌కి తెలుస్తుంది. అలాగే మీకు సంబంధించినటువంటి సబ్సిడీ కూడా మీకు పడుతుంది. అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైతే మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవాలన్నా గానీ, మీరు బుక్ చేసిన వెంటనే మీకు సిలిండర్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని చెప్పేసి గుర్తించారు ప్రభుత్వము. సో తప్పనిసరిగా ఇది చేసుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి రూలు. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ అప్డేట్‌ను తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.